జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో విన్నావా? మరి ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యం దేవుడు చేయగల వాటిపై. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనం మరొక నూతన రోజులో అనుగ్రహించాం. ఆయన మనం గొప్ప చేయడానికి, ఆయన మనం ప్రకాశించడానికి. మరొదే కలమ లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకుని బైబిల్ చదవకపోతే త్వరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు ప్రార్థన చేయండి. అనేకుల కొరకు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ చెప్పుకుంటేది ఏదో మోకరించి ప్రార్థించి ఏసైతో చెప్తే గంటలు గంటలు దేవుడితో మనం గడపచ్చండి. అనేకుల కొరకు ప్రార్థించండి. ప్రతి ఒక్క ప్రయాణంలో దేవుడు క్షేమం దయచేయాలని, అలాగే చదువుకున్న విద్యార్థులకు దేవుడు జ్ఞానం ఇచ్చి ధైర్యపరిచి ఎగ్జామ్స్లో విజయవంతంగా పూర్తి చేయించాలని ప్రార్థన చేయండి. ఆల్మోస్ట్ ఈ గల్ఫ్ దేశాలందరి కొరకు ప్రార్థన చేయండి. మరి జరుగుతూ ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు, భయపడుతూ ఉన్నారు. దేవుడు వారిని దయపరచాలి, ప్రజలకు క్షేమం దయచేయాలి. యుద్ధం జరగకపోవడం దేవుడు వశమై ఉన్నాయండి. ప్రార్థనలు చేయండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడతాం. ఈరోజు వాక్య భాగము 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. అంతకు అతడు బయటికి వెళ్ళి నీ ఇరుగు పొరుగు వారు అందరి దగ్గర మరి వెరువు పుచ్చుకో, పాత్రలన్నింటినీ వెరువు పుచ్చుకోమను. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, ఇక్కడ ఈ సంగతి చూస్తే మనం చదివితే మనకు తెలియదుగా అర్థమవుతుంది, కానీ ముందు నుంచి చూసుకుంటే చాలా మనకి అర్థమవుతుందండి. ఏంటంటే ఇక్కడ పేద ఎదవరాలు, ఆమెకు కుమారుడు ఉన్నాడు. పేద ఎదవరాలు, ఏమి కూడా లేని ఆమె అయితే పేద ఎదవరాలు అయితే ఆమె అప్పుల కారణమై ఉంది. కానీ 2 కుమారులు వచ్చి ఆమెను తీసుకెళ్ళడానికి వస్తారు. ఈమె అప్పులు అయిపోయింది కదా, ఈమె దగ్గర ఏమైనా విలువైంది ఉన్నది అనుకుంటే ఏమీ లేదండి. ఒక నూనె సీసా, అది కూడా కొంచెముగా ఉంది, అదొక్కటే తప్ప ఆవిడ దగ్గర విలువైంది ఏమీ కూడా లేదండి. ఇప్పుడు ప్రవక్త అయిన ఏలియా ఇక్కడ ఒక మాట చెప్పడం జరిగిందండి. నీ పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఖాళీ పాత్రలో వెరుము తీసుకుండ్రా. ఇప్పుడు ఆ పాత్రలు ఆమె ఎరుము అడిగి తీసుకొచ్చినప్పుడు ఆ నూనె ఆ పాత్రలో వేయమని చెప్పారండి. ఇక్కడ ఎలీషా అన్ని పాత్రలు నిండేదాకా ఆ బుడ్డులో నూనె వస్తూనే ఉందండి. హల్లెలూయా. అంతే కదండి. అప్పుడు ఆ నూనె అమ్మి, ఆ పాత్రలు నిండిపోయిన నూనె అంతా అమ్మి తన అప్పు తీర్చడం జరిగిందండి ఇక్కడ. హల్లెలూయా. కీలకమైనది ఏంటంటే చూడండి, ఈ దగ్గర ఏమీ లేదు, విలువైంది ఏదైనా ఉందంటే కొంచెం నూనె. ఆ నూనె ఏలియా అన్న ప్రవక్త గారు చెప్పగా ఖాళీ పాత్రలు కూడా లేవు ఆవిడ దగ్గర. నీ పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఎరుము తెచ్చుకో అంటే అందాక తెచ్చుకో, పాత్రలు తీసుకురా, నీ పొరుగు వారి దగ్గరికి వెళ్ళి అన్నీ తెచ్చుకో, తెచ్చి అక్కడ పెట్టు. చూడండి, ముందుగా ఆమె దగ్గర ఏమీ లేదు, ఆమె పేద ఎదవరాలంట. అంతేకాదు, ఆమె విలువైన వస్తువు ఏదైనా ఆమె దగ్గర ఉందంటే బుడ్డులో కొంచెం నూనె ఉందంటండి. హల్లెలూయా అండి. ఆ నూనె చెప్పినట్టుగా, ఒక ప్రవక్త చెప్పినట్టుగా పాత్రలు తీసుకొచ్చి నింపింది. చూడండి, ఆ మాటకి విని విధేయత చూపించి విశ్వసించిందండి, నమ్మింది, ముందు ఆలకించింది, నమ్మింది. పొరుగుమని వెళ్ళి వీధిలోకి వెళ్ళి పాత్రలన్నీ తీసుకొచ్చి ఉన్న నూనె నింపుతుండగా పాత్రలు నిండే వరకు కూడా నూనె ఆగలేదంట. ఇక్కడ ముందుగా మనం చూడవలసింది, నీ మార్గం దేవుడికి అప్పచెప్పాలి. దేవుడు చేసే కార్యం మీద నువ్వు దృష్టి ఉంచితే దేవుడు నీ ఖాళీ పాత్రలు నింపుతాడండి. హల్లెలూయా. నీ ఒక్కదనే కాదు, ఇంకా నీకు సరిపోతే వనరులు అద్దెకు తెచ్చుకోమన్నాడు. అందాక తెచ్చుకో, నువ్వు మళ్ళీ నింపాక మళ్ళీ వాళ్ళ వనరులు వాళ్ళకి ఇచ్చామని. చూసారండి, దేవుడు ఒక బిడ్డని లేవనెత్తాలి, ఒక బిడ్డని నిలబెట్టాలి అనుకుంటే ఆయన ఎలాగైనా చేయగలడు.
కానీ నీ దగ్గర ఉన్నది హృదయపూర్వకంగా దేవుడి పనిలో పెట్టడానికి, ఆలకించడానికి నువ్వు ముందు పెట్టి చూడు. హల్లెలూయా. కీలకమైనది ఒకటంటే, నువ్వు దేవుడి వద్దకి ఖాళీ పాత్రలు తీసుకొని వచ్చో దాన్ని ఆయన నింపుతాడండి. నింపడం మామూలుగా కూడా నింపడండి. ఆయన మనం ఊహించిన రీతిగా నింపుతాడండి ఆయన. హల్లెలూయా. ప్రియ సహోదరా సహోదరాల, నువ్వే అప్పుల సమస్యలతో ఉన్నావో, ఇంక నేను ఈ అప్పులు ఊబులోంచి లేవలేను అనుకుంటున్నావేమో, దేవుడు నీతో చెప్తున్నాడు కదా, నీ దగ్గర ఉన్నదే దాన్ని నువ్వు స్థిరపరచు. అంటే నీ దగ్గరున్న దాంతో నువ్వు ప్రార్థించు. అదే ఉందా, ప్రార్థన చేయి, దేవుడు చెప్పినట్టుగా చేయి. ఖాళీ పాత్రల్ని ఆయన పొల్లుకుపోయేలాగా నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు హృదయపూర్వకంగా ప్రార్థించు. నువ్వేం చేయగలవు? ఏమీ చేయలేవు కదా. మోకరించు, ఉపవాసం ఉండి ప్రార్థించు. నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుడి కార్యం చేస్తాడు. అది అప్పుల సమస్య, అనారోగ్య సమస్య, గర్భఫలమా, వివాహమా, పరిచర్య విషయమా, ఏదైనప్పటికీ కూడా దేవుడు దాన్ని చేయగలడు. ఆయన సమకూర్చగలడు, ఆయన జరిగించగలడు. అది ఎలాంటి పరిస్థితి అయినా నిన్ను ఈడిపించగలడు, నీకు నెమ్మది కలగ చేయగలడు ఆయన. హల్లెలూయా. కొన్ని ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి, పరిస్థితులు తారుమారులు అయిపోతూ ఉంటాయి. మనకి ఏమవుతాయంటే, నేను ఏమీ చేయలేనేమో, ఇంకా నా పరిస్థితి ఇంతేనేమో, ఈ అప్పుల ఊబులో నాకు సావు తప్ప ఇంకోటి ఏమీ లేదు, ఇప్పుడు నాకు అవమానం వచ్చింది, పరువు పోయింది, చావే. ఎక్కడ చూసినా మరణాలు వినబడుతున్నాయి కదా, మనకి చూస్తూ ఉన్నాం కదా. ఎందుకు? వాళ్ళలో ఆ ఓర్పు లేదు. ఎందుకంటే ఓటము మాటలు పలుకుకుంటారు, ఓటముగా ఆలోచిస్తారు, ప్రతికూలాల వైపు దృష్టి పెడతారు. అందుకే వారు విజయం చూడలేము అనుకుంటూ మరణమే శరణం అనుకుని పరిగెడుతూ ఉన్నారు మరణ వైపు. ప్రియ సహోదరుడా సహోదరాల, ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. మరణం కాదు దానికి పరీక్షణం. దానికి నువ్వు నిరాశ పొందుకు, నా వద్దకు రా, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, నీకు సమృద్ధిగా నింపుతానని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ప్రార్థించవచ్చు, కొంత ప్రార్థన చేస్తావు, కానీ అధికముగా చేసేవాడు ఆయన. హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థన నువ్వు మర్చిపోవచ్చు, ఇంకా దేవుడు అది గుర్తుపెట్టుకొని ఒక దినాన్ని నీ వెచ్చించిపోతున్నాడు. నేను ఒకప్పుడు చాలా అప్పుల్లో ఉండేదానండి. 2017లో నా బిడ్డకి మ్యారేజ్ చేసేటప్పుడు నా దగ్గర ఏమీ లేదండి, ఉన్నంతలో మ్యారేజ్ చేశాను. కానీ కొంతమంది నా ఉన్నంతలోనే దేవుడు చెప్పినట్టుగా నేను చేసుకుంటూ పెడితే మాకు ఖరీదైన చీర పెట్టలేదు, ఖరీదైన బట్టలు పెట్టలేదు, మమ్మల్ని అవమానంగా చూసి అలాగేలాగ ఎన్నో మమ్మల్ని ఏళన చేశారండి. అయినా కుంగిపోయాను, నలిగిపోయాను. ఆ సమస్య ఎదురైన వాడికే తెలుస్తుంది, నిలబడేవాడు మాతో ఓదార్పు చెప్తారు అనుకునేదాన్ని. చాలా బాధపడ్డానండి, చాలా ఇబ్బందులు పడ్డాను. ఏ కుటుంబ సాకరా లేదండి, నాకేమీ లేదు. ఒక సంఘ ప్రార్థన ఉందండి, సంఘ సావాసం ఉందండి, సంఘ ప్రార్థన అండి. ఆ ప్రార్థన ఈరోజు నన్ను నిలబెట్టిందండి. ఆ ఓర్పు సహనమేనండి. నా దగ్గర ఏమీ లేదు, ప్రార్థన ఉంది. ఆ ప్రార్థనే నేను చేస్తాను. ఖాళీ ఇచ్చే ప్రభా, నా ఖాళీ పాత నింపు ప్రభా అని అడిగిన. అప్పులన్నీ కొట్టివేశాడండి. నూతనగా కూడా నాకు దేవుడు కార్యం చేస్తాడు. నేను ఎక్కడ కూడా అప్పులు చేయకుండా దేవుడు నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. దేవుడు చెప్పిన కార్యానికే తప్ప నేను అప్పు చేస్తున్నాను, మరి దీని విషయంలో కూడా నేను అప్పులు చేయకుండా దేవుడు ముందుకు నడిపిస్తున్నాడండి. అది నాకు ఇంకా ఏంటంటే, దేవుడు పరిచర్య విషయంలో కూడా నేను అప్పు చేయకూడదు. ఇంకా నాకు దేవుడు సమృద్ధి ఉంచితే నేను ఇవ్వగలను. కానీ సమృద్ధి ఉంచుకున్నా దాచుకున్న మనస్తత్వం దేవుడు నాకు ఇవ్వలేదండి. ₹1 కూడా దాచుకునే పరిస్థితి నాకు ఇవ్వలేదండి. దేవుడు ఎప్పటికప్పుడు పరిచర్లోకి ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. ఇలా నన్ను నింపిన దేవుడు, నన్ను నింపి ఆ పరిస్థితులన్నీ కూడా దేవుడు నాకు తొలగించి ఆరోగ్యమిచ్చాడండి. ఎంతో చక్కగా పరిచర్యలో ఆస్వాదించాడు, భౌతికంగా ఆస్వాదించాడు, మరి ఆత్మీయ జీవితంలో నన్ను దీవిస్తున్నాడు. ఇంకా ఆయనకి నమ్మకంగా ఉండాలని అనుదినము నేను ప్రయాసపడుతున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. అలాగే మీకు కూడా ఇలాంటి జీవితం దేవుడు ఇస్తానంటున్నాడు. ముందు దేవుడి వైపు నువ్వు తిరుగు. ఆయన చెప్పినట్టు చాలామంది సంఘంలో ప్రాప్సీలు వస్తాయి, లేదా వాక్యం మాట్లాడతాడు దేవుడు, లేదంటే దర్శనాలుగా అది 10 మందికి చెప్పుకుంటారు. 10 మందికి చెప్తే 10 మంది 10 ఐడియాలు ఇస్తారు. చూడండి, ఇక్కడ ఏలియా ప్రవక్త గారు చెప్పగా ఆవిడ పాత్ర కదండి పొరుగుమని ఈదులోకి వెళ్ళి 4 పాత్రలు అడుగు తెచ్చిపెట్టింది తప్ప, ఇదిగో ఒక ప్రవక్త వచ్చి నాకు ఇలా చెప్పాడు ఇది అని వాళ్ళ దగ్గర ఐడియా తీసుకోలేదు.
చెప్పినట్టుగా పోస తప్పకుండా చేసింది. ముందు మనం ఏంటంటే దేవుడు నీతో సూటిగా మాట్లాడా, మాట్లాడిన దానికోసం నీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ ప్రార్థించు, దేవుడు కార్యం చేస్తాడు. లేదా ఏదైనా పిన్ను కోడ్ పెట్టుకో, దేవుడు ఆ రూపంగా కూడా నీకు సహాయం చేస్తాడు. నాకు దేవుడు నేను కొన్ని పిన్ను కోడ్స్ పెట్టుకుంటానండి ఫస్ట్ నుంచి కూడా. ఎలాగంటే ఏదైనా ఎవరికైనా దేవుడు చెప్పమన్నారనుకో, నేను చెప్తాను, ఇది నువ్వు చెప్పమన్నదంటే ఈ విషయంలో వారు అంతకు వర్ణాన్ని కదపాలి, కదిపితే నేను చెప్తాను, ఇదిగో నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను, ఇది నేను చెయ్యాలనుకుంటే ఎవరో ఒకరు దూరంగా నువ్వు పురుకల్పిస్తే నేను దీన్ని ముందుకు నడిపిస్తాను, ఇది నేను చేయగలుగుతాను అని నేను దేవుడిని అడుగుతానండి. అలా మీరు కూడా ఏదన్నా అడగండి, దేవుడు సహాయం చేస్తాడు, ఏ రూపంగా సరే నీకు నడిపింపిస్తాడు. కాబట్టి ఈమె ఎవరిని అడగలేదు, చెప్పినట్టుగా చేసుకుంటూ వచ్చి దేవుడు వద్ద ప్రవక్త ముందు పాత్రలను పెట్టిందండి. ఆ నూనె పొయ్యమ్మ అనగానే, ఇదేంటి బాబు నువ్వు ఎన్ని పాత్రలు అడిగావు కదా, తెచ్చి పెట్టాను, ఈ కొంత నూనె వేయినా అని అడగలేదు. సందేశించకుండా చెప్పినట్టు వెంటనే చేసిందండి. హృదయం చూసినవాడు మన దేవుడు, హృదయంలో కూడా సందేశించలేదండి ఆవిడ. హల్లెలూయా. నువ్వు సందేశంతో అడగొద్దు, హృదయపూర్వకంగా దేవుడు చెప్పినట్టు పోస తప్పకుండా నువ్వు చెయ్యి, దేవుడిని వెడలు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఒక రోగి దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేయమంటున్నాడా, పరిగెట్టుకుని వెళ్ళి ప్రార్థన చేయి. ఎలాగంటే స్టెఫనలా నపుంసకులు బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు కరపత్రికలు, తనకు అర్థం అవట్లేదు. అయితే దేవుడు చెప్పాడు, నువ్వు పరిగెట్టుకుని వెళ్ళి ఆ నపుంసకులు ఆ యుద్ధం ఏమంటారు గుర్రబండి మా దగ్గరికి చేరు, అతనితో మాట్లాడు. వెంటనే పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు. ఎలా పరిగెట్టంటే సుడి గాలిలో పరిగెట్టుకుని వెళ్ళాడండి. ఎదుర్కొన్నాడు, దేవుడు చెప్పాడు, వెంటనే రక్షణ పొందుకున్నాడు. అలాగే చూడండి, దేవుడు చెప్పినాడు, మరి బైబిల్లో దేవుడు చెప్పినట్టు వెంటనే పోస తప్పక చేసిన వారు ఎవరు ఉన్నారంటే, మరి ఇక్కడ కుష్టి వ్యాధితో బాధపడుతున్న నయమోనియా ఒక వ్యక్తి ఉన్నాడు. అతని ముందు తినకరించిన తర్వాత పోస తప్పకుండా 7 మార్లు మరి అది వేటిలో మొలగ్గా తన రూపం చంటిపుల్ల రూపంగా మారిపోయిందండి. హల్లెలూయా. దేవుడు చెప్పింది సందేశంతో కోరుకోకని, సందేశాన్ని విడిచిపెట్టి ఎవరైతే చేస్తారో వారు సమృద్ధమైన పంట కోస్తారు, సమృద్ధమైన దీవెనలు చూస్తారు, సమృద్ధమైన ఆత్మీయ జీవితాన్ని చూస్తారు వాళ్ళు. హల్లెలూయా. సందేశంతో చేస్తే ఏ పర్టికులర్ పరిస్థితులు చూస్తే ఎప్పటికీ దేవుడు అనుకున్న రీచ్లోకి మనం వెళ్ళలేం, మనం పొందుకోలేం. కాబట్టి చూడండి, నయమాని ఇక్కడ సందేశించాడు, కోప్పడిపోయాడు, వెళ్ళిపోయాడు, స్వస్థత వచ్చినండి లేదు. మళ్ళీ దేవుడు ఏంటంటే మళ్ళీ మరొక వ్యక్తిని పంపించి తన మనసుని నెమ్మదిపరిచి ఒక్కసారి చేస్తే ఏం పోయింది, ఇది నీకు మంచిగే కదా అని చెప్పగా చేశాడండి. వెంటనే మరి తన స్వస్థత పొందుకున్నాడు. అలాగే నీ దగ్గర ఉంది, దేవుడు చేసే పని మీద నువ్వు దృష్టి పెడితే, నీ వనరులు తనలో పెడితే, అంటే దేవుడి పనిలో పెట్టినా, దేవుడి దృష్టిలో నువ్వు చిన్నదైనా సరే పెట్టినా దేవుడు కార్యం చేస్తాడు. చిన్న చేపలే 5 రొట్టెలే 5,000 మందికి పంచగా ఇంకా 12 గంపలు ఇస్తారంట. 5,000 మంది పురుషులేనంట, మరి స్త్రీలు, వారి పిల్లలు, అక్కడున్న 12 మంది శిష్యులు, వారి ఫ్యామిలీస్, ఇలాగ ఎన్ని ఉంటాయి లెక్కలు, మళ్ళీ ఇంకా 12 గంపలు. అలాగే ఈమె చిన్న బుడ్డులో కొంత నూనె, కానీ ఈమెకి ఇంకా అప్పులు తీరగా ఇంకా కొద్ది డబ్బు మిగిలిందంట. హల్లెలూయా. చూసారండి దేవుడు ఎంతగా దీవించాడో. ఇక నయమాని కూడా మరి ఈ నయమాను స్వస్థ పొందుకున్నాడండి. అలాగే మనం కూడా అది ఒక రోగ సమస్య అయితే ప్రభు చెంతకు చేద్దాం, ఆయన చెప్పినట్టు సందేశం లేకుండా చేద్దాం, స్వస్థత పొందుకుందాం. ఆయన చెప్పినట్టే మనం చేద్దాం, మనం నెమ్మది పొందుకుందాం, ఆయన కార్యాన్ని మనం చూద్దాం. నీ వల్లే, నీ శక్తి వల్ల జరుగుతుందని అలాంటివి తీసేసి నీ హృదయంలోంచి దేవుడి వల్లనే ఇది నాలో జరుగుతుంది. నువ్వు తీసుకొచ్చిన పాత్రని ఆయన నింపగలరు. నీ ఖాళీ పాత్రని, నీ ఖాళీ హృదయాన్ని ఆయన ముందు పెట్టు. ప్రభా, నేను ఖాళీ అయి ఉన్నాను, నింపు నీ ఆత్మతో, నింపుమయ్యా నన్ను నీ ఆత్మతో. భౌతికంగా దీవించు, ఆత్మలో దీవించు అయ్యా. నేను ఈ పరిస్థితుల నుంచి నన్ను విడిపించని నువ్వు అడుగు, దేవుడిని వెడల కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృప దినిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్.